దేవుడు మన కొరకు మాట ఇచ్చి తిరిగి లేచాడు అని నమ్మడానికి ఒక నిదర్శనాలను, ఒక సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో బయలుపరిచాడు. ఇది సత్యం, అవునా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎహెజ్కేలు ప్రవక్తకు బయలుపరిచిన విధానాన్ని గమనిస్తే, ఎహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడిన మాటను చూస్తే 37వ అధ్యాయంలో గమనించారా? 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలకు జీవం పోశాడు చెబుతూ 12వ వచనానికి వచ్చేసరికి, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో, ఓ ఎహెజ్కేలు ప్రవక్త, ఎహెజ్కేలు ఎవరితో అనమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో. ఏమని అంటున్నాడంటే, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరు ఉన్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దీంట్లో ఒక మర్మం దాగి ఉందండి. ఆయన లేచినాడు అనేది ఒక సందర్భం. లేచి నీ కొరకు, నా కొరకు, మన కొరకు వచ్చి ఉన్నాడు. అయితే గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన సిలువ వేయబడగానే, మరణించగానే ఇక మనకు ఎవరు లేరు, మనల్ని ఆదరించేవారు, మనల్ని బలపరిచేవారు, మనలను ధైర్యపరిచేవారు ఇక లేరు అనుకుంటున్నటువంటి నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మారిన ఇశ్రాయేలుతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. మీరు లోనైనటువంటి అగాధ స్థలములలో నుండి, మీరు ఉన్నటువంటి లోతైనటువంటి వేదనలో నుండి, కలవరంలో నుండి మొదటిగా మిమ్మలను నేను లేవడము తండ్రి ఆజ్ఞ, నేను లేవడము పరిశుద్ధాత్మ కార్యము. అయితే మీరు సమాధుల వలె స్థితిలోనికి వెళ్ళారు. ఈ లోతైన మర్మము బయలుపరుస్తున్నాడు. అయితే మనల్ని, సమాధులు లాంటి మనలను ఏం చేస్తున్నాడంట అంటే, మూయబడిన మనలను తెరవబడే కృపనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మల్ని అంటే విడుదల చేస్తానంటున్నాడు. బంధకంలో నుంచి నేను రావడం ఒక ఎత్తు, నేను వచ్చి ఉన్నాను, మీరు ఎరుగకై ఉన్నారు, ముందు ముందు చూపిస్తున్నాడు సత్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తకు ముందుగానే బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడంటే, సమాధులోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు. ఎందుకు ఈ మాట ప్రవక్తతో ముందుగానే బయలుపరిచాడు? మనకు ముందు బయలుపరుస్తాడు. ఈ సత్యము తెలుసుకోవాలి మనం. ఏమని రాయబడింది? సమాధులలో నున్న మిమ్మును బయటికి రప్పించగా. అంటే మనము అపనమ్మకమైన జీవితంతోనే జీవిస్తున్నాము అని ప్రవక్తకు బయలుపరిచి, నేను యెహోవానై ఉన్నానని మీరు. తోమలాంటి వారు ఉన్నారేమో, అది కూడా చూపిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి
మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా. ఆయన ఆత్మ మనలో పనిచేస్తున్నదనడానికి కారణం మన నమ్మకం, విశ్వాసం. ఎహెజ్కేలు ప్రవక్తకు బయలుపరిచి మొదటిగా ప్రవక్త ప్రవచనాన్ని నెరవేర్పును ముందు పెట్టాడు. ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుత్థానం అన్ని ప్రవక్తల ద్వారానే బయలుపరిచాడు, ముందుగానే తెలియపరిచాడు. అయితే ఇప్పుడు వెళ్దాం. పౌలు భక్తులు కొరింథీ సంఘంతో మాట్లాడిన మాటలను చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ గమనించండి ఏమని వ్రాయబడి ఉంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమన్నదని పరలోకమందు మనకున్నదని మనం ఎరుగక ఉన్నాం. మన నివాసం ఇక్కడే ఉంది. అన్ని సమకూర్చుకుంటున్నాం, అనుభవించలేని స్థితిలోకి వెళ్తున్నాం. ముందుగానే చెప్పాడు. అందుకే కొరింథీ సంఘంతో చెబుతూ ఏమంటున్నాడంటే 2వ వచనం చూడండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుతుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకొనపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మన భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొన కోరుచున్నాము. దీని నిమిత్తము మన సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సత్యకరువును మనకు ఈ సత్యం తెలుసుకోవాలి. ఆయన ఆత్మ సత్యకరువు మనకు అనుగ్రహించున్నాడు. కింద మాట చూడండి. వేలి చూపు వలన కాక విశ్వాసము వలననే. అంటే నేను తిరిగి లేస్తాను, 3వ దినమున తిరిగి లేస్తాను, మీకు కనపరుచుకుంటాను అన్నది విశ్వాసంతో ఎదురు చూచిన వారు మాత్రమే నమ్మారు. నమ్మక వెంబడించిన వారు కూడా నమ్మలేని స్థితిలోనికి వెళ్ళారండి. అందుకే దేవుడు ఖచ్చితమైన మాట మాట్లాడుతున్నాడు పౌలు భక్తుల ద్వారా. ఇది హెచ్చరిక ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే లోకములో ఉన్నటువంటి ఆధారాలను అనుసరించి నడుస్తున్నామే కానీ దేవుడు చెప్పిన మాటను నమ్మకంతో విశ్వాసంతో ఎవరివి కూడా నమ్మలేని స్థితిలోనికి వెళ్తున్నాం. ఇవన్నీ రుజువులు చూపించుకుంటూ వస్తున్నాడండి. ఆయన లేచాను, నేను లేచి మీ ఎదుట కనబరుచుకుంటున్నాను, నమ్మకము విశ్వాసం కలగడానికి అన్ని రుజువులు బయలుపరుస్తూ వస్తున్నాడు. లేచినాడు అనడానికి ఎన్ని మర్మాలు బయలుపరచాడంటే చూడండి. మార్కు సువార్తలోనికి వెళ్దాం. ఇక్కడ రాయబడిన మాటలు చూద్దాం. చక్కగా దేవుడు అద్భుతమైన మాటలు ఈ ఉదయకాలంలో బయలుపరుస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము విశ్రాంతి దినమున గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయన ప్రియవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెద్దల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా ఇవన్నీ వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, అన్ని క్రమంగా జరుగుతున్నాయి. అయితే 6వ వచనంలో చూడండి. కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడి అందుకతడు కలవరపడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ చెప్పినది చెప్పినట్టుగా. అంటే ఇంకా వెతికే పనులోనే ఉన్నాం. నేను లేచాను, లేస్తాను అని
అని చెప్పిన మాటను విశ్వసించక ఇంకేం చేస్తున్నాము? లేచాడో లేదో అని అపనమ్మకంతో వెతుకులాడే పనిలో ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి, మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలిలలోనికి వెళ్తున్నారనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి అంటే ఆశ్చర్యపోయి వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో అంటే కలవరం ఉండిపోయింది, భయం ఉండిపోయింది. ఆయన లేచి నేను మీకు కనపరుస్తాను అన్న మాటను మరచిపోయి ఇంకా కలవరముతోను అపనమ్మకముతోను భయముతో జీవిస్తున్న ప్రజలను గుర్తించి ప్రవక్తకు బయలుపరిచాడు. అపొస్తలుడైన పౌలు భక్తునికి కూడా బయలుపరిచి ఆ సత్యాన్ని ప్రజలకు తెలియపరచమన్నాడు. ఇంకా తెలుసుకోవాలి లేదు అనే నమ్మకము అపనమ్మకము జీవితంతోనే ఇంకా నడుస్తున్నారు. అందుకే ఇక్కడ చూడండి, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను లేచాడు, సూచక్రియ చేశాడు. చూడండి ఏం చేశాడు? తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడ్డాడా? ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను, కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు విని చూశారు, వచ్చారు, చెప్పినా కూడా నమ్మకం లేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. అంటే మనము వింటున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం, కానీ విశ్వాసముతో కాదు, అపనమ్మకమైన జీవితంతోనే ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈ సత్యాన్ని ఈ దినము బయలుపరుస్తున్నాడు దేవుడు. అందుకే యోహాను సువార్తలోనికి వచ్చేసరికి 20వ అధ్యాయంలోనికి వచ్చేసరికి చూడండి, ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయిని తీసి ఉండుట చూచెను. యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువు సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగుమని. అంటే ఇంకా మనలో ఎక్కడో ఒక చోట ఏముందండి? అవిశ్వాసం దాగి ఉంది. అయితే చూడండి 11వ వచనం చూసేసరికి, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుతూ సమాధిలో వంగి యేసు దేహమును ఉంచబడిన స్థలములలో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. వారు అమ్మా చూసారా, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటే ఇంకా కలవరం. ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాడు. చూసారా, అప్పటి వరకు 14వ వచనంకి వచ్చేసరికి ఆమె ఈ మాట చెప్పిన వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని చెప్పిన వెంటనే ఆయన వెనుకనే ఉన్నాడు. నీ వెనుక ముందు ఆయన ఆవరించున్నాడు. దావీదు కీర్తనకారుడు చెప్తాడు కదా, ఆయన అనుభవంలో 139వ కీర్తనలో వ్రాయబడిన మాట చూస్తే, నీవు ముందు వెనక నన్ను ఆవరించి ఉన్నావు అంటే ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేసినటువంటి సత్యవంతమైనటువంటి దేవుణ్ణి కనుగొనలేని స్థితిలోనికి వెళ్ళారు. ఆ మాట చెప్పిన వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని మనము గుర్తుపట్టలేని స్థితిలోనికి వెళ్తున్నాం. నేను చెప్పాను,
మూడవ దినమున తిరిగి లేస్తానని. ప్రియమైన దేవుని సంగమా, పునరుత్థాన ప్రత్యక్షత అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్ముని కార్యం. ఎదురు గమనించండి, మరణము తనను ఎవరూ జయించలేనంత బలమైనది. ఎవరైనా జయించారు? ఆయన ఒక్కడే జయించగల సమర్థుడు. ఎదురు గమనించండి, ఆ మరణాన్ని జయించి తిరిగి లేపగల శక్తి మనుష్యులకు లేదు. ఉందా? నీ వల్ల, నా వల్ల, మన వల్ల అవుతుందా? అది ఒక పరిశుద్ధాత్మ కాదు. అందుకే గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో ఎవరు, ఇక్కడ గమనించినట్లయితే ఎవరు కూడా మరణించి వారంతట వారు బ్రతికినట్టు దాఖలా లేదు. ఉందా? లేచినట్టుగా ఉన్నారా? ఎక్కడ? ఒక్కడు మాత్రమే. మాట ఇచ్చి నెరవేర్చిన, వాగ్దానము చేసి వాగ్దానం నెరవేర్చినటువంటి, నీ నా మన కనుల ముందు కార్యాలను కనపరిచిన ఒక్క దేవాది దేవుడు మాత్రమే చెప్పినట్టుగా చేశాడు. ఇది మనం గమనించినట్లయితే అలాంటి వారిని మనము వెతికినా కూడా కనపడతారా? ఎవరైనా మరణించి తిరిగి లేచినారు అన్నది ఒక యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్కరికే ప్రత్యేకత. ఇది గమనించండి, అది అసాధ్యం. అసాధ్యాన్ని సాధ్యపరిచే గొప్ప దేవుడు మన దేవుడు, నిజ దేవుడు, మాట్లాడే దేవుడు, కార్యాలు చేసే గొప్ప దేవుడు. ఒకవేళ ఎటువంటి మరణాన్ని ఎవరైనా పొందుకొని తిరిగి లేచిన దాఖలా ఉందండి. 3 వ్యక్తులను కార్యం జరిగింది సిలువలో. 3లో ఒక్కరు మాత్రమే సజీవుడయ్యాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదరం గమనించండి. మాట ఇస్తే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు, అందరికీ తెలుసు. సమాధి చేయబడ్డాడు. ఇక్కడ గమనిస్తే బహుశా ఆ తర్వాత చాలా మంది ఆయన ఇక లేరు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు కదా. ఆ సిలువ వేయబడినప్పుడు ఉన్న వారందరూ కూడా ఇక లేరు, మనతో ఉన్నవాడు, మనల్ని నడిపించిన వాడు, మనల్ని బలపరిచిన వాడు ఇక లేడు, తిరిగి రాడన్న భావనతోనే ఉండవచ్చు. ఉన్నారు కదా అక్కడ. అదే కదా సంశయంతో ఉన్నారని బయలుపరిచింది ప్రవక్త. ఇక్కడ గమనిస్తే ఆయన మరణమే ఆయన అంతమేమో అనే ఉద్దేశంతో అక్కడున్న ప్రజలు భావించారు. ఆయన మరణమే అంతం, ఇక లేదు, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఇక్కడ గమనిస్తే జనాల్లో, అక్కడున్న జనాల్లో నిజంగా విశ్వాసంతో ఉన్నవారు కొందరే ఉండొచ్చు, అవిశ్వాసంతో బహుమంది ఉండొచ్చు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలకు ఎదురు దెబ్బ. విశ్వాసంతో నడుస్తున్న ప్రజలకు ఒక ఎదురు దెబ్బ తగిలింది. విశ్వాసంలో నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయబడి మరణించబడడానికి కారకుడు అని అక్కడ నింద మోపారు. ఆ నింద మోపినా కూడా ఆయన భరించి మరణాన్ని జయించే శక్తి ఉన్నా కూడా నీ కొరకు, నా కొరకు మరణించాడు. ఎందుకు? ఈ అద్భుత కార్యము మనకు కనపరచాలి. అయితే ఇక్కడ గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి క్రీస్తు దేహము స్థలములో కనిపించలేదని అక్కడ కలవరం చెందింది. ఎవరు? మగ్దలేని మరియా. అయితే ఆ విషయం తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరండి?
ఆయన లేచి ఆమె కనపరుచుకోవడం. అయితే గుర్తుపట్టలేని స్థితిలోనికి వెళ్ళాము అంటే చెప్పింది మనం మర్చిపోతాం. అవునా? ఏ విషయమైనా మనము రాత్రి మాట్లాడుకుంటే ఉదయానికి మర్చిపోతాం. మరి అట్లాంటిది 3 దినముల్లో లేస్తానన్నప్పుడు మనం మర్చిపోతాం కదా. ఆ చూద్దాంలే లేస్తాడో లేయడో. అపనమ్మకముతో జీవిస్తున్న మనతో మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చూడండి, వారు వచ్చి సమాధిని చూసి వెళ్ళిన తర్వాత కూడా మరి అక్కడే ఉండి క్రీస్తును వెతుకుతూనే పనిలో ఉంది. వెతుకుతుందా? వెతుకుతూ ఆయన దేహం ఎవరు దొంగిలించారో అన్న సందేశంలో ఉండిపోయింది. అంటే ఆయన దేహము అంటే ఆయన లేచి పరిశుద్ధాత్మ కార్యం కనపరుస్తాడన్నది మర్చిపోయి వెతికే పనిలో ఉన్నారు. అంటే మనం ఏంటంటే అవిశ్వాస జీవితంలో ఇంకా ఉన్నాము అన్నదానికి ఒక నిదర్శనం. ఇక్కడ గమనించినట్లయితే మరి ఇక్కడ చూడండి, అక్కడ సమాధి చేయబడ్డ క్రీస్తు ఏమయ్యాడో అని ఆలోచిస్తున్న మరియకు ఆయన ప్రత్యక్షతను కనపరిచాడా? ఆమె కలవరంతో ఉంది, అయోమయంలో ఉంది. ఈరోజు నీవు నేను కలవరంతో అయోమయ స్థితిలో ఉన్న మనలకు మన వెనుకకు ముందుకే ఉంటాడు. మనము గుర్తుపట్టగలిగినటువంటి ఆ స్థితిలోనికి ఉండాలని దేవునికి ఒక ఉద్దేశం. అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు అన్నారంటే మనం ఏం చేయాలి? చెప్పాడు, మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ కనబడుతుందండి. అక్కడ చూస్తే మరి ఇక్కడ చూసినట్లయితే మరి మరియా అర్థమైనటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు ప్రత్యక్షత కనపడ్డప్పుడు క్రీస్తు దేహం ఎవరో దొంగిలించాడు అన్న అనుమానంతో ఉన్నటువంటి ఆమె ఇక్కడ చూసినట్లయితే మరియా ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటలో బోధకుడు అని అర్థం. ఆయన మరణం నుండి తిరిగి లేచాడు, సజీవునిగా ఉన్నాడు, సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆ పునరుత్థానము ఎంత అద్భుతమండి! ఈరోజు ఆ పునరుత్థానం మన కర్మ ముందుకు తీసుకొని వచ్చాడు. బోధకుడు, సజీవుడు, పునరుత్థానుడై నీ ముందు నా ముందు కనపరుచుకునేటట్టుగా నిలబడి ఉన్నాడు. అంటే కార్యము చేసే గొప్ప దేవుడు, విశ్వాసాన్ని కనపరిచే గొప్ప దేవుడు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థాన ప్రత్యక్షుడు విశ్వాస వీరుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనను విశ్వసించిన వారు ఆ నిరీక్షణ కలిగి ఉన్న వారికి ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నీవు నేను నిరీక్షణ కలిగిన జీవితంతో ఉంటే మన ముందు ఆయన కనబడతాడు. ఈరోజు మనం గుర్తించవలసిన విషయం, పునరుత్థాన ప్రత్యక్షత మనకు సంతోషాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది? సంతోషాన్ని తీసుకొచ్చింది. మన జీవితంలో ఒక వెలుగును వికసించే విధంగా పునరుత్థాన ప్రత్యక్షతను ఆ దేవాది దేవుడు 3వ దేవుడు తిరిగి లేస్తాను అన్నట్టుగా మన ముందు కనపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారిని ధైర్యపరిచినట్టుగా మనల్ని కూడా ధైర్యం